హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ తరుణ్. ఇక్కడ మనం చూసుకుంటే మన సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర జనాల్ని చూసుకుంటే చాలా ఎక్కువ మంది వేచి ఉన్నారు అతను కలవడానికి. శ్రేణులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు చాలామంది కలవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఆ చైర్స్ మొత్తం అక్కడ వెయిటింగ్ హాలు నిండి ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలామంది వాళ్ళ సమస్యలు వచ్చి చెప్పి సార్ కూడా అలానే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి వెంటనే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే మనం ఆఫీస్ అస్సలు ఖాళీగా లేదు. సండే కాబట్టి అందరూ ఒకేసారి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ పోలీసు వారు కూడా అందరికీ సహకరిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే తన అభిమాని ఫోటో తీసుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటే ఇటుపక్క చూసిన జనసముద్రం. ఇతను ఒక పొలిటీషియన్గా అందరికీ కులం చూడం మతం చూడం అన్నట్టుగా ఎవరు ఏ పార్టీ అయినా ఇతను చేయగలిసిన సహాయం చేస్తూనే ఉన్నారు. అందరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వాళ్ళకి తగ్గట్టుగా లెటర్స్ కావాలంటే లెటర్స్ పెడుతున్నారు. వాళ్ళు ప్రాబ్లమ్ని వెంటనే కాల్ చేసి సాల్వ్ చేస్తున్నారు. వాళ్ళ టీం అంతా సార్ పక్కనే ఉండి అందరినీ చూసుకొని, ఇక్కడ మనం చూసుకుంటే దాసనాయుడు గారు ఇప్పుడు మన రామ్మోహన్ రెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్. ఇతనుకున్న పేషెన్స్ చూస్తే మనం చాలా ఆనందకరం. ఇక్కడ చూసుకుంటే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. చాలా రద్దీగా ఉంది. ఇక్కడ చూసుకుంటే చాలా 60+ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఇందులో చూసుకుంటే ఇందులో మహిళలు కూడా ఉన్నారు. పోలీసు వారికి ప్రజలెవరూ సహకరించట్లేదు. గంటల పడి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ అందరూ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది చూసి చాలా ఆనందంగా ఉంది. మన సిక్కోలు లెజెండరీ అండ్ ది డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారుగా ఉండడం చాలా ఆనందకరం. ఇతను సెంట్రల్ మినిస్టర్గా ఉండడం వల్ల మనకి చాలా అభివృద్ధి జరుగుతుందని నేను ఎంతగానో నమ్ముతున్నాను. అక్కడ ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ని కట్టి నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. అతను కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ని చాలా నవ్వుతూ స్వీకరిస్తూ థ్యాంక్ యూ అని చెప్పారు. సో నాకు కూడా అవసరమైనది ఒక జాబ్ రికమెండేషన్ కోసం నేను వెళ్ళాను. సో దానికి తగ్గట్టుగా ఎక్స్పీరియన్స్ చూపించడం వల్ల రికమెండ్ చేసి లెటర్ పెట్టారు. దీనికి నేను చాలా ఆనందంగా తీసుకున్నాను. ఇక్కడ చూస్తే చాలామంది చాలా వ్యక్తులు ఇక్కడ కూడా నేను ఫోటో తీస్తూ నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. చాలామంది వ్యక్తులు వస్తున్నారు పోతున్నారు. అందరు ప్రాబ్లమ్స్ని ఒక్కసారిగా చూస్తూ సాల్వ్ చేస్తున్నారు. సార్ పేషెన్స్ని చూసి మెచ్చుకోవాలి. ఎంతమంది వచ్చినా చిరాకు లేకుండా అలానే నించుంటూ ప్రతి వాళ్ళ సమస్యని తెలుసుకుంటూ పరిష్కరిస్తూ వస్తూనే ఉన్నారు. ఈయనకున్న పేషెన్స్ చూస్తే ఇంకెవరికీ ఉండదేమో అనేటట్టు అనిపిస్తుంది మనకి. ది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ఇంకోసారి నేను సెల్యూట్ చేస్తున్నాను. ద యంగ్ లీడర్గా ఎంపీగా 3 times ఎంపీగా శ్రీకాకుళం జిల్లాకి ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అంటే విమానాల శాఖ అధికారిగా కేంద్ర స్థాయిలో సత్తా చాటుకున్నారు. ఇతనికి ఎన్నో పనులున్నా, పార్లమెంట్ పనులున్నా అవన్నీ చూసుకుంటూ ప్రతి దినము ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఒక వారంకి ఒకసారి అయినా 10 రోజులకు ఒకసారి అయినా శ్రీకాకుళం జిల్లా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించడం కోసం వస్తున్నారు. అలానే చూసుకుంటే నిన్న జరిగిన ప్రోగ్రాం ఏంటంటే దివ్యాంగుల కోసం
వాళ్ళ కోసం వాళ్ళకి తగ్గట్టుగా వీల్ చైర్స్ అవన్నీ పంపిణీ చేయడం మనం చూస్తున్నాం. వాళ్ళకి అన్నీ పంపిణీ చేశారు. ఇందులో కూడా సార్ సపోర్ట్ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా అన్ని కార్యక్రమాలు జరిగాయి. సో ఇతన్ని మనం కేంద్ర స్థాయిలో చూస్తున్నామా అంటే అది ప్రజలు ఓటర్స్ ఇచ్చిన ఇదే. పైన ఉన్న ఎర్రన్నాయుడు గారు ఎంతో ఆశిస్తున్నారు.